ఇవ్వడంటమ్మా. ఈయన గురప్ప స్వామి అంటే ఈయనే సృష్టికర్త. కరోనా వచ్చినప్పుడు ఈయన మాత్రమే అందరినీ కాపాడింది. ఈయన చూడండి, ప్రపంచమంతా గుళ్ళు ఉన్నాయి. ఈయన గుడి కట్టుకోవాలంటే ఒక రోజులో కట్టాలంట. ఒక రోజులో పూర్వం పెద్దలు కట్టుకోలేక అది ఆ చిన్న గుడి కట్టుకున్నారు. ఒక రోజులో గుడి అంటే ఆ చిన్న గుడి కట్టుకొని అంటే నిలిచిపోయినారు. పెద్దలకు తెలుసు ఈయన సృష్టికర్త. ఆదము అవ్వ పెట్టింది ఈయనే. ఆదము అవ్వ ఈయన పెట్టి ఆ తర్వాత ఊరుకుండలే. ఆదము అవ్వ పెట్టేసి స్టాప్ చేసి ఏం లేదులే, ఏం తిన్నట్లే, అంతేలే. ఇంకా ఆ పండ్ల కాడికి పోయినాడు, ఈ పండ్ల కాడికి పోయినాడు, దేవుడు అక్కడికి వెళ్ళిపోయినాడు, ఇక్కడికి వెళ్ళిపోయాడు, ఆదం అవ్వ పుట్టించేసి వెళ్ళిపోయాడు అనేది తప్పది. ఈయన ఆదం అవ్వ పెట్టి ఈయన ఏమన్నాడంటే ఫస్ట్ వాళ్ళు ఇద్దరిని అట్లా పెట్టి ఫస్ట్ ఇటు ముందు పోయినాడు. ఇటు ముందు పోయి మళ్ళీ ఇటు వచ్చి ఇటు చెప్పినాడు, మగపిల్లలు పుడితే గురప్ప పెట్టుకో అన్నాడు, ఆడపిల్ల పుడితే నాగిని పెట్టుకో అన్నాడు అనేసి ఇటు వెళ్ళిపోయినాడు. అప్పుడు మనమంతా ప్రపంచమంతా సోదరులు ఏం పేర్లు పెట్టుకున్నారు, ఏమేం పేర్లు అంటే ఆ పేర్లు పెట్టుకున్నారు. అట్లా పెట్టుకోవడం మనది తప్పు. అందుకు ఇప్పటికైనా తెలుసుకుందాం. దేవునికి రూపం లేదు, ఆకారం లేదు, పేరు లేదు అన్నారు. దేవునికి రూపం ఉంది, పేరు ఉంది, ఆకారం ఉంది. దేవుడు సృష్టి పైన ఉండాలి అన్నారు. దేవుడు కాదండి, దేవతలు. ఈయనకు భార్యలు ప్రపంచమంతా సుక్కలున్నాయి, సుక్కలున్నాయి. ఈ సుక్కలన్నీ ఇతని భార్యలే, ప్రపంచమంతా సుక్కలన్నీ ఇతని భార్యలే. కానీ ఈయన భూమిలో ఉన్నాడు. ఈయన గుడి ఒక్క రోజులో కట్టియాలంట. అది సాధ్యమవుతుందా? ఒక్క రోజులో గుడి కట్టియాలంటే చూస్తాం. ఒక రోజులో గుడి రెడీమేడ్ గుడి అనేది తెచ్చి కడతాము, రెడీమేడ్ కట్టచ్చును. ఈ దేవుని కరోనాను కాపాడిన దేవుని ఏ దేవతలు మనం ముక్కుతాడేది ఇంత లెక్కతో ఎడంటాడు వేస్తాను. ఏ దేవుని ముక్కుతాము? చాలంగా ఇంతవరకు కరోనా దేవుని మనకు చాలు.